వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ డే ఇన్ గోవా. ఎందుకు లాస్ట్ డే అని అంటే మేము ఈరోజు హైదరాబాద్కి అయితే రిటర్న్ అయిపోతున్నాం. మా ఫ్లైట్ అయితే ఈరోజు 5:20కి ఉంది. బట్ మేము ఏంటంటే ఎర్లీగానే కొంచెం స్టార్ట్ అయిదామని అనుకున్నాం. మేము చెక్అవుట్ చేసే టైంకి అయితే 11కి గైస్ మేము అనుకున్నాం అక్కడ బ్యాగ్స్ పెట్టే షాపింగ్ చేద్దామని. కానీ అది కాలేదు. మా సిక్స్త్ సెన్స్ మాకు అర్థమైందో ఏమో, వద్దులే ఇంక అక్కడికి వెళ్ళి కూర్చున్నాం ఎయిర్పోర్ట్లో, ఎందుకులే మళ్ళీ లేట్ అవుతుంది అనేసి అనుకున్నాం. నేను ముందు వీడియోస్లో చెప్పాను కదా గైస్, ఒక ఫ్లాట్ తీసుకున్నామని. అది వీళ్ళదే అనమాట. వీళ్ళే మొత్తం అరేంజ్ చేసి చూసుకున్నారనమాట. నిజంగా ఈ బ్రోస్ ఎంత బాగా లైక్ ఏదన్నా కానీ రెస్పాండ్ అవ్వడం, చాలా బాగా చూసుకున్నారు. అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. ఈసారి గోవా వెళ్తే ఖచ్చితంగా మీరు అక్కడే ఉండండి. వీళ్ళ డీటెయిల్స్ పెట్టాను చూడండి. నేను ఇందాక చెప్పాను కదా మాకేదో సిక్స్త్ సెన్స్కి అర్థమైందో ఏంటో అనేసి. అది ఎందుకు చెప్పినానంటే మేము అసలు యాక్చువల్లీ షాపింగ్కి వెళ్ళాలి గైస్, కానీ వెళ్ళకుండా క్యాన్సిల్ అయిపోవడానికి రీజన్ ఈ వెదర్. ఎందుకో మళ్ళీ మేము బీచ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ వర్షం పడుతుందేమో అని మాకు అనిపించి మేము ఆగిపోయినాం. అనుకున్నట్టే వెళ్ళేదారిలో ఫుల్ వర్షం పడ్డది. ఇక ఏదో ఒకటి లేండి, ఫైనల్లీ గోవా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయినాం మేమందరం. టుడేస్ ఎగ్జామ్. ఇక మా అత్తమ్మ ఆ పేపర్స్ జిరాక్స్లు చూసి టుడేస్ ఎగ్జామ్ అనేసి నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. అంటే ఇంకా బోర్డింగ్ పాస్ ఎందుకైనా మంచిది అన్నట్టు జిరాక్స్ తీసుకున్నాం అన్నట్టు. ఫస్ట్ తనని అలా అడిగేసరికి షీ వాజ్ సో క్యూట్. నాకు క్యూట్ అనిపించింది. మా అత్తమ్మ వాళ్ళు ఉన్నారు కదా డ్రెస్లో, ఫస్ట్ టైం అట్లా ఇప్పించినాం మేము. ఇంకా बबलू किधर है? Yes sir. థ్యాంక్ యూ. ఆ పోలీస్ ఆఫీసర్ ఎంత క్యూట్గా అలా స్మైలింగ్ ఫేస్తో రిసీవ్ చేసుకున్నారు అందరినీ కూడా. ఇంకా లోపలికే ఎంటర్ అవ్వగానే గోవా ఎయిర్పోర్ట్ అయితే ఇలా ఉంది. యాక్చువల్లీ గోవాకి 2 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి గైస్. మేము వెళ్ళింది సౌత్ సైడ్, సో సౌత్ ఇలా ఉంది. అంత ఏం ఇట్లా లేదు, కానీ నార్త్ చాలా బాగుంటుందంట. గైస్ సీరియస్ మా ఇద్దరు అత్తలు ప్రిటీగా రెడీ అయినారు. బార్బీ డాల్, ఇంకో బార్బీ డాల్. ఇక అక్కడే ఇంకా అందరం వాష్రూమ్స్ ఉంటే వాష్రూమ్కి వెళ్ళిపోయినాం. ఏంటో వెళ్ళేముంది ఇంకా అన్ని జాగ్రత్తలు. ఇంకా అక్కడే అనిపించింది మాకు బోర్డింగ్ పాస్ అక్కడ ఫ్రీగానే ఉంది కదా, తీసుకుంటే ఏమవుతుంది అనేసి ఇంకా అక్కడ పోయి ప్రింట్అవుట్స్ తీసేసుకున్నాం. ఇక అయిపోయిన తర్వాత అయితే లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళిన తర్వాత అయితే చెక్ ఇన్ ప్రాసెస్ చాలా ఉంది గైస్. నేనేమో అనుకున్నా కానీ దీనికన్నా బస్సు ట్రైన్ చాలా బెటర్. ఎయిర్పోర్ట్ లైక్ ప్లేన్లో ఎక్కాలన్నా కానీ ఇంత ప్రాసెస్ అనిపించింది నాకు. ఆ లగేజ్ వెయిట్ చెక్ చేయాలి, ఆధార్ కార్డ్స్ అన్నీ అడిగినారు, అన్ని డీటెయిల్స్ అడిగినారు, అవన్నీ చూపెట్టినాం. చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఆధార్ కార్డ్ తను అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండే. తనే కాదు, మొత్తం స్క్రీన్ మీద అన్నీ డిస్ప్లే చేస్తున్నారు అనమాట. అక్కడ అందరు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు ఫ్లైట్లో ఎక్కినప్పుడు ఏమన్నా ఫైర్ అంటుకునేవి ఇట్లా ఏమైనా ఉన్నా అవన్నీ అలా బ్యాగ్లో పెట్టకూడదు అనేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. లైటర్స్ కానీ ఇంకా కోకోనట్ కానీ ఇట్లాంటి ఫైర్ అంటుకునేవి లైక్ మనం పెట్టుకుంటాం కదా పవర్ బ్యాంక్, ఇలాంటివన్నీ బ్యాగ్లో లేవు కదా అనేసి. చూడండి అది ఎంత ఇలా లగేజ్ పెట్టగానే అలా తిరిగిపోయి అలా కింద పడిపోతుండే లగేజ్ మొత్తం. భలే అనిపించింది నాకు అసలు. అక్కడ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత బోర్డింగ్ పాస్ అది ఇస్తారంట గైస్. ఇంకా అవన్నీ కూడా మేము తీసేసుకున్నాం. ఇది మొత్తం చెక్ ఇన్ అయ్యే ప్రాసెస్ మొత్తం చూడండి.
అంతా సెక్యూరిటీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అంతా చెకింగ్ అయిపోయిన తర్వాత వచ్చి అయితే మేము ఫైనల్ అయితే కూర్చున్నాం గైస్. ఇంకా 2 కూడా కాలేదు కనీసం మేము వచ్చే వరకు. మాకు ఇంకా చాలా టైం ఉంది గాయస్, అసలు చాలా అంటే చాలా టైం ఉంది. మా ఫ్లైట్ 5:20కి అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 2 కూడా కాలేదు. ఇప్పుడే మేము వచ్చేస్తున్నాం అనమాట. ఇక అప్పటిలోపు మా బుడ్డోడు సైలెంట్ ఉంటాడా, ఆకలి అవుతుంది అని చెప్పి మా చిన్నత్తను ఒకటే సతాయించండు. ఇక కేఎఫ్సీ కావాలి అది ఇది అని చెప్పి ఇక ఎట్లా లంచ్ టైం అయితే అవుతుంది అనేసి ఇక అందరూ ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంక అంతలోపు నాకు వాష్రూమ్ ఎట్లుంటుంది అని ఎక్స్ప్లోర్ చేయాలని ఉండే. ఇంకా వాష్రూమ్లో కూడా వెళ్ళి ఇట్లా కొంచెంసేపు సోకులు పడేసిన గైస్. ఇంకా మేమిద్దరం కూడా అట్లా సరదాగా ఇంకా చాలా టైం ఉంది ఏం చేస్తాం చెప్పండి, అట్లా కొంచెంసేపు మేమిద్దరం తిరిగినాం మొత్తం, అది ఇది మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాం అనమాట. యాక్చువల్ నాకు ఎప్పటి నుంచో ఉండే, నేను అసలైతే ఫస్ట్ ఫ్లైట్ మా డాడీతో ఎక్కాలనుకున్నాను. మా డాడీ నన్ను ఎక్కియాలనుకున్నారు, బట్ అది పాసిబుల్ కాలేదు. సో నెక్స్ట్ ఉన్నది బబ్లునే కదా ఎలాగో, సో తనతో అయినా నేను ఎక్కాలనుకున్నాను. మా అష్రఫ్కి అయితే ఫుల్ సిగ్గు వాయిస్, ఎప్పుడైనా సరే వీడియో తీస్తున్నానంటే ఫుల్ సిగ్గుపడతాడు. అస్సలు నాలాగా అసలు ఎక్స్ట్రోవర్టే కదా, ఫుల్ ఇంట్రోవర్ట్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఫ్యామిలీ దగ్గర కొంచెం ఇట్లా షేర్ లాగా ఉంటాడు. ఇక మేము ఇట్లా తిరుగుతుండే నేను వీడియో తీసుకుంటే తీయకు అంటుండే, అట్లీస్ట్ నువ్వు తీసుకోకపోయినా నన్నైనా తీయని చెప్పి నేను ఇక కొంచెం ఇక అట్లా ఇట్లా అంటే సరే అని చెప్పి నన్ను కూడా వీడియో తీశాడు గైస్, చూడండి. ఇంకా అప్పటిలోపు మేము కూడా మొత్తం తిరిగి వచ్చేలోపు వీళ్ళు కూడా ఇంకా చోలే భటూరే ఆర్డర్ చేసుకొని ఉండే, కానీ టేస్ట్ మాత్రం చోలే భటూరే సూపర్ ఉండే గైస్. ఇంకా మా ఆయనకి ఎట్లా అంటే ఈ కేఎఫ్సీ ఏం తిన్న కడప నిండదనమాట, నాకు ఏదైనా రైస్ ఉండాలా. నేను అట్లా అని బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నా గైస్. అసలు దాన్ని బిర్యానీ అంటారో కూడా నాకు తెలియదు, ఏదో ఫ్రైడ్ రైస్ కన్నా దారుణంగా ఉంది అలా చేశారు బిర్యానీ. ఇంకా అది బాగాలేదనేసరికి కేఎఫ్సీలో వెళ్ళి రైస్ బాల్ తీసుకున్నాడు. ఏం తినడానికి గైస్, తినుకుంటే మాట్లాడడానికి ఏం నొప్పి, తినేటప్పుడు మాట్లాడుతున్నాయి మంచిది కాదండి, పిల్లలు చెప్తారు. పెద్దలు చెప్పిన అన్నీ వింటావు నువ్వు? నేను ఏవో ఇట్లాంటి కొన్ని అంటే నీకు నచ్చినాయి ఏంటో సిచ్యువేషన్ బట్టి. ఇంకా అప్పటిలోపే అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది, మా ఫ్లైట్ వచ్చేసింది అనేసి. ఇంకా మేము అందరం కూడా ఫస్ట్ ఏమనుకున్నాం, అక్కడ Zone 1 ఉండేసరికి ఆ సీట్ నెంబర్స్ వాళ్ళే వెళ్ళాలి అనేసి అన్నారు. ఇంకా Zone 2 పెడతారేమో అనుకున్నాం. మేము అంతసేపు సరే వాష్రూమ్ కానీ వెళ్ళొద్దాం అది ఇది అనేసి ఉన్నాము, కానీ అక్కడ ఆమె Zone 2 అని కూడా పెట్టలేదు అట్లీస్ట్. ఇంకా తర్వాత వెళ్ళి అడిగితే ఎవరైనా వెళ్ళండి, Zone 1 అయినా 2 అయినా వెళ్ళండి అని అంటే ఇంకా అప్పుడు ఫాస్ట్గా వెళ్ళామన్నట్టు. Thank you. అజ్జు డాడీ స్పెషల్, అజ్జు డాడీ ఎంజాయ్. ఇంకా అక్కడ వెళ్ళడానికి వెహికల్ కూడా ప్రొవైడ్ చేసి ఉన్నాయి, అంటే అంతసేపు నడవని వాళ్ళకి ఇంకా డైరెక్ట్ వాళ్ళు తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తారు అలా అని. వావ్, ఏదో పైన నుంచి చూస్తున్నప్పుడు ఏదో అట్లా అనిపించేది, కానీ దగ్గర నుంచి చాలా పెద్దగా ఉంది గైస్. ఒక్కొక్క దాని రెక్కలు ఎంత పెద్దగా ఉన్నాయో నిజంగా నేను అదే ఆలోచించుకుంటూ వెళ్తున్నాను అనమాట. డాడీ
ఈరోజు మమ్మల్ని తీసుకెళ్ళబోతున్నారనమాట హైదరాబాద్కి ఆకాశంలో. సో వీళ్ళే పైలట్స్ గైస్. ఏ ఇంకా ఫ్లైట్ లోపలికి ఫస్ట్ టైం అడుగు పెట్టేసిన. స్టార్ట్ అయింది గైస్. అంటే ఇంకా ఫ్లై అవ్వలేదు, మూవ్ అయింది. ముందు కదులుతోంది గాయస్. ఉన్నట్టుండి మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి ఒక్కటేసారి స్పీడ్ ఇట్లా పెంచేసిర్రు అనమాట. అంటే మేము కింద రోడ్ మీదనే ఉన్నాం, ఇంకా ఫ్లై ఆఫ్ అవ్వలేదు. కానీ ఎంత స్పీడ్ అంటే ఫ్లై ఆఫ్ అవ్వడానికి స్పీడ్లో వెళ్ళేసి ఇంకా వాళ్ళు ఇలా ఒక్కటేసారి ఎగరేస్తారు కదా. సో అట్లా ఎంత స్పీడ్ అయిపోయిందో అసలు. ఒక్కసారిగా ఉన్నట్టు ఇట్లా ఫ్లై ఆఫ్ అయిందనమాట. అసలు ప్రిన్స్లెస్ మూమెంట్ అనిపించింది నాకు. చాలా హ్యాపీ అసలు. అందరము ఫస్ట్ ఇట్లా ఎగరగానే అసలు మాకు ఏం అనిపించలేదు గైస్. నేనైతే ఏమేమో ఎక్స్పెక్ట్ చేసుకొని ఫుల్ భయపడ్డా. మా అత్తమ్మ కూడా ఫుల్ భయపడ్డారు, ఎందుకంటే మా ఇద్దరికి ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అక్కడ ఉన్న వాళ్ళలో. చూసారా ఇట్లా ఫ్లై ఆఫ్ అవ్వగానే ఇట్లా బీచ్ వ్యూ మొత్తం కనిపించింది. ఒక్కటేసారి ఇట్లా వాళ్ళు డైరెక్షన్ చేంజ్ చేసుకుంటున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది గైస్. ఇట్లా సైడ్కి అయిపోయింది ప్లేన్ మొత్తం.
ఎంతో భయం వేసింది గైస్. అంటే ఎగిరేటప్పుడేం కాదు, కానీ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. అమ్మో అనుకుంటూనే ఉన్నాము, కానీ ఎక్కిన తర్వాత అసలు అట్లా ఏం లేదు గైస్. చాలా బాగుంది అసలు. మాకు ఏం భయం అనిపించలేదు, అసలు వామిటింగ్ కాలేదు, అసలు ఏం కాలేదు గైస్. చాలా నార్మల్గా అనిపించింది మాకు అసలు. కొంతసేపు మా అత్తమ్మనట్టు కూర్చోపెట్టేసామన్నమాట. కొంచెం తను ఓకే అయిన తర్వాతకి విండో సీట్లో మంచిగా తను కూడా వ్యూ చూసి ఎంజాయ్ చేసింది. ఇంకప్పట్లోపు నాకైతే గాయస్ అసలు వాష్రూమ్ ఎక్స్పీరియన్స్ చేయాలని ఎప్పటి నుంచో ఉండే, ఫ్లైట్లో వాష్రూమ్ ఎట్లుంటుంది అనేసి. సో మీకోసం ఇది వీడియో తీసుకున్నాను అనమాట, అందరికి కూడా చూపెట్టాలనేసి. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత అసలు ఏం కనిపించలేదు. ఇంకా ఇది ల్యాండింగ్ అవుతున్న టైంలో వీడియో గాయస్. ఇక మేము అనుకున్నాం అనమాట, అమ్మో ల్యాండింగ్ అయినప్పుడు ఎట్లుంటుందో కానీ అసలు ఏమనిపించలేదు గైస్. నిజంగా మదర్ రియాక్షన్ కూడా అంతే అయిపోయింది. అసలు 1 hour ఎట్లా గడిచిందో కూడా మాకు అర్థం కాలేదు అసలు. చాలా స్మూత్గా ల్యాండింగ్ అయిపోయింది. అసలు మేము వచ్చేసినామా అన్నట్టు అనిపించింది. ఓన్లీ 1 hour అసలు ఇట్లా చిటికేస్తే గడిచిపోయింది అసలు. నేను అనుకున్నా ఏంది అప్పుడు హైదరాబాద్ వచ్చేసిందా అని. అసలు చాలా బాగుంది గైస్ ఎక్స్పీరియన్స్. మా అత్త అయితే ఇంకెప్పుడు పోయినా ఫ్లైట్లోనే పోతా అని ఉంటుంది అనమాట. టైం సేవ్ అవుతుంది నాకు, ఎప్పుడంటే అప్పుడు నేను కొత్తగూడెం వెళ్ళిపోవచ్చు అని. ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. తిక్కలాంగుతయ్యా తిక్కలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా. తిక్కలాంగుతయ్యా తిక్కలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా. చూసారు కదా మా అత్త ఫేస్లో హ్యాపీనెస్. మా చిన్న అత్తకి నిజంగా ఎంతో థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకంటే తన హ్యాపీనెస్, తనని ఎట్లయినా ఫ్లైట్ ఎక్కించాలి అన్న ఒక్క ఇదితో ఈవెన్ మా అందరినీ కూడా తను ఎంత ఖర్చు చేసి ఈ ట్రిప్ ప్లాన్ చేసినారో అసలు. ఈరోజు మేమందరం ఫ్లైట్ ఎక్కాము అని అంటే కేవలం తనే కారణం. అండ్ ఈ గోవా ట్రిప్కి కూడా తనే కారణం అనమాట. తను మొత్తం ప్లాన్ చేసి ఇదంతా ప్లాన్ చేశారు. మేమందరం కూడా మా ఫేసెస్లో ఈ హ్యాపీనెస్ ఉన్నాయంటే కేవలం తన వల్లనే. సో మేమందరం కూడా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి తనకి. మబ్బులు వాళ్ళ చిన్న హ్యాపీనెస్ చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా. ఇంకా దాని తర్వాత లగేజెస్ తీసేసుకుందాం అనేసి వెళ్ళిపోయినాం అనమాట. ఎంతసేపు వెయిట్ చేసాము గైస్ అసలు. ఫైనల్లీ మా అందరి లగేజెస్ అయితే వచ్చేసినాయి. ఇక అన్నీ చెక్ చేసేసుకుని ఇక అందరం స్టార్ట్ అయిపోయినాం అనమాట, బయటికి వెళ్ళిపోతున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. మా అన్ని వ్లాగ్స్ అయితే వచ్చేసినాయి. Day 1, Day 2 అండ్ లాస్ట్ డే ఇన్ గోవా కూడా అయిపోయిందనమాట. సో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా నాకు ఏదో ఒకటి చెప్పండి గాయస్, సో దట్ నాకు మోటివేటెడ్గా ఉంటుంది. ఓకే గాయస్, బాయ్.